హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సారీ అండి, కొంచెం గ్యాప్ తీసుకున్నాను బ్లాగ్స్ పెట్టడానికి కానీ షార్ట్స్ పెట్టడానికి కానీ, బికాజ్ కొంచెం ఎక్కువ ఫంక్షన్స్ ఉండడంతో ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉండింది. అండ్ అన్ని ఫంక్షన్స్లో నేను బ్లాగ్ చేయలేకపోయాను అనమాట. బికాజ్ పిల్లలు చిన్న వాళ్ళ వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా క్రాంకీగా ఉంటున్నారు. సో వాళ్ళని మేనేజ్ చేస్తూ వ్లాగింగ్ అంటే కష్టం అనిపించింది అనమాట. అన్ని ఫంక్షన్స్లో కొన్ని తీశాను, బట్ అది ఫుల్గా లేకపోవడంతో నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఈ ఫంక్షన్లో మాత్రం నేను మొత్తం వ్లాగ్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ అమ్మవారు అంటే కొల్లాపురమ్మ అమ్మవారి పేరు. సో అమ్మవారికి ఆట కొడుతున్నారు మా అత్త వాళ్ళు. సో వీళ్ళ సైడు ఎలా అంటే పద్ధతి, అమ్మవారికి ఆట కొడితే ఇలా జ్యోతులు అండ్ బాణం అంటే ఇప్పుడు అక్కడ పసుపు పూస్తున్నాం కదా కుండకి, అందులో బియ్యం ఉడకబెట్టేసి బెల్లం వేసేసి బెల్లం అన్నం లాగా చేస్తామన్నమాట, ప్రసాదం లాగా. ఇక్కడ వచ్చేసి ఇది బియ్య పిండి అండ్ బెల్లం కలిపేసి దీపం లాగా తయారు చేస్తున్నారు, దాన్ని జ్యోతి అంటారంట. సో అందుకని నేను చూస్తున్నాను ఫస్ట్ టైం ఎలా చేస్తున్నారు ఏమి అని, బికాజ్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఇలా ఏం లేదు. సో ఈ ఆట కొట్టడం అంటే జస్ట్ మేకని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చేసుకొని రావడమే మాత్రమే తెలుసు. ఇలా జ్యోతి చేస్తారు అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, బట్ ఎప్పుడు చూడలేదన్నమాట లైవ్లో. సో ఈరోజు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అందుకని నేను ఎలా చేస్తున్నా అంటే ముందు పడి చేయట్లేదు, బికాజ్ ఐ డోంట్ నో కదా, ఎప్పుడు చేయలేదు. అందుకని ఫస్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను, ఎక్కడైనా అవసరమైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో అలా జ్యోతికి మొత్తం దీపం పెట్టేసి ఒత్తి వేసి ఇట్లా కుంకుమ పసుపు అంతా పెట్టేసి ఈ ఒత్తిలోకి నెయ్యి వేయాలన్నమాట. సో నెయ్యి దీపం లాగా తీసుకెళ్ళాలి అమ్మవారికి. అండ్ ఇక్కడైతే బాణం చేస్తున్నారు. ఇలా కుండకి అంత కొత్త కుండ ఇది, దానికి పసుపు అంతా పూసేసి కుంకుమ పసుపు పెట్టేసి అన్నం అనేది చేస్తున్నాం అనమాట. సో ఇలా బియ్యం ఉడకబెట్టేసి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము బెల్లం వేస్తామన్నమాట. సో బెల్లం అన్నంని బాణం అంటారు. సో ఇలా తెలియనివి చేస్తూ ఉంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు. జనరల్గానే ఇలా ట్రెడిషనల్గా కుంకుమ పసుపు పువ్వులు పండగలు అంటే భలే అనిపిస్తాయి కదా. సో ఇలా పండగ వాతావరణం లాగే ఉందన్నమాట. అందరు రిలేటివ్స్ అందరు వచ్చారు, మంచిగా ముగ్గులు వేసేసి. ఇది పల్లెటూరు, అందుకని మొత్తం ఇలా అంతా ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ గొర్రెల అమ్మవారికి ఈరోజు ఆట కొడుతున్నది. సో ఇక్కడైతే ఆవు చూసారా ఎంత బాగుంది. అసలు ఆ కొమ్మలు భలే అనిపించాయి నాకైతే, ఇట్లా హార్ట్ షేప్ లాగా అనిపించాయి, అందుకనే నేను షూట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే పిల్లలు లేచారు, మేము లేచి అంతా ఇందాక చూపించినట్టుగా జ్యోతి దీపం అన్నీ రెడీ చేస్తుండగా వీళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. సో ఇక్కడైతే వీళ్ళు లేచేశారు కదా. సో ఇంకా వీళ్ళని రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి మాకు. వచ్చిన దగ్గర పిల్లలు అస్సలు మాట వినరు. సో వీళ్ళని రెడీ చేసేస్తే మేము రెడీ అయిపోవచ్చు అనమాట. సో అందుకనే వాళ్ళకి బ్రష్లు చేపిస్తున్నాము. సో ఇక్కడ చూసారు కదా సామినా, ఇదంతా వేస్తే భలే అనిపిస్తుంది. అసలు ఏదైనా కూడా పల్లెటూరులో చేసే ఆ ఫీలే వేరండి అసలు నిజంగానే. సో ఇక్కడ మహాదేవ్ అయితే వీళ్ళందరూ మహాదేవ్ కజిన్స్ అవుతారనమాట. సో మహాదేవ్ వామదేవ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ అమ్మాయిలు ఇద్దరు ట్విన్స్ అనమాట. సో పవన్ వాళ్ళ మేనమామ పిల్లలు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు మొత్తం క్లీన్ చేసేసారు దేవుడి రూమ్, జస్ట్ ఏదో పువ్వులు పెట్టమంటే పెడుతున్నాను. అండ్ ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది. మా అత్త దాన్ని ఒకసారి అట్లా మిక్స్ చేసేసి ఇంకా బెల్లం అనేది కరగబెట్టారు సపరేట్గా, దాన్ని ఇందులో వేసేస్తున్నారు అనమాట. సో బెల్లం అన్నం రెడీ అయిపోతుంది ఒక్కొక్క సైడు. ఇంకొక సైడు ఇక్కడ మా అత్త, ఈమె కూడా మాకు అత్త అవుతుంది, ఆమె పూలు కడుతుంది అనమాట. సో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది, అండ్ ఆ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే వీటికి కుంకుమ పసుపు అండ్ కొంచెం పువ్వులు అంతా వేసి రెడీ చేస్తున్నారనమాట అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ మహాదేవ్ కూడా చూసారా రెడీ అయిపోయాడు ఆల్రెడీ. సో ఇంటి దగ్గర ఇలా అన్ని పనులు జరుగుతుండగా ఇంకా గుడి దగ్గర కూడా వెళ్ళారనమాట కొంతమంది. ఇక్కడేమో అమ్మవారికి మార్నింగే పూజ అంతా చేసేసారు. ఇప్పుడు డ్రమ్స్తో ఇక్కడ ఒక స్వామికి అమ్మవారు వస్తారంట. ఆయన ఇంటికి వచ్చి మరి ఇంట్లో వాళ్ళందరూ జ్యోతి బాణము బలివ్వాల్సిన వాటిని తీసుకొని ఆయన వెనక మళ్ళీ అందరం గుడికి వస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి నేను మొత్తం అక్కడ జరిగిందంతా చూపించేస్తాను. సో చూసేయండి.
సో ఇలా ఈయన రూపంలో అమ్మవారు ఇంటికి వస్తారు. ఈయన వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న జ్యోతికి దీపం వెలిగించేసి ఇప్పుడు ఆ బాణము జ్యోతి అంటే ఈ ఇంటి ఆడపిల్లలు ఇలా ఎత్తుకొని అందరం గుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ బలిచ్చారనమాట అమ్మవారికి. బాణం మీరు బాణం ఎత్తుకున్న టవాల్ తీసుకోండి. వచ్చాయి. సో అమ్మవారికి అయితే బలి ఇవ్వడం అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మేమందరం మొక్కొనేసి మేము వండుకొని వెళ్ళాం కదా బాణం, అది అందరికీ ప్రసాదం లాగా పెడుతున్నాం అనమాట. ఇక్కడ ఊర్లలో కాబట్టి చాలా మంది ఉంటారు. యాక్చువల్గా ఇందాక బలి ఇచ్చేటప్పుడు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో కొంతమందికి ఇచ్చాం ప్రసాదం, కొంతమందికి ఇవ్వలేదు అండ్ వెళ్ళిపోయారు. సో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ బాణం అంతా ప్రసాదం లాగా పెట్టేసి ఇంక అందరం మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా మెయిన్ వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇది మాకు ఇచ్చేసి. యాక్చువల్గా అందులో స్పూన్ వేయలేదు అనమాట, చాలా హాట్గా ఉంది. సో అలానే పెడుతున్నాం. ఇంకా మేము ప్రసాదం పెట్టుకుంటే స్లోగా వస్తున్నాం వెనకాల. ఇలాంటి వాటికి శారీస్ కట్టుకుంటే చాలా మంచి ఫీల్ కలుగుతుంది. అందుకనే మేము ప్లాన్ చేసుకొని చీరలు కట్టుకుందాం అనేసి చీరలు తీసుకెళ్ళామన్నమాట. జనరల్గా డ్రెస్ వేసుకుంటే అంత ఎఫెక్టివ్గా మనకు కూడా ఆ ఫీల్ కలగదనమాట. సో ఎస్, ఎలా రెడీ అయ్యామనేది కమెంట్ చేయండి. సో మిగిలిన బాణం ఇంట్లో పూజ రూమ్ దగ్గర పెట్టేసి ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడైతే టిఫిన్ ఉప్మా అండ్ చట్నీ అరేంజ్ చేశారనమాట. సో ఒక పక్క టిఫిన్ తినే వాళ్ళు టిఫిన్ తింటున్నారు, ఇంకొక పక్క ఇది చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వంట వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు కుకింగ్ మొత్తం స్టార్ట్ చేశారు. సో ఇది ప్రాసెస్ టైం పడుతుంది కదా కుకింగ్ అంతా చేయడానికి నాన్ వెజ్, అందుకనే మేము ఈ గ్యాప్లో ఫొటోస్ తీసుకుందామనేసి అట్లా సైడ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి మహదేవ్ కోతిలాగా చేస్తున్నాడు. వాళ్ళు కుక్కర్ అక్కడ బోర్లు ఇచ్చి ఉంటే దాని మీద కూర్చున్నాడు వాడు. అండ్ యాక్చువల్గా వీళ్ళది మా అత్త వాళ్ళది సీనా తోట ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళమని అడిగితే జెంట్స్ అందరు బిజీ ఉన్నారు. అండ్ ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదా శారీస్, సో మంచిగా పిక్చర్స్ తీసుకుందాం అనేసి ఇంకా అక్కడ ఉన్న ప్లేస్లోనే మేము అడ్జస్ట్ అయ్యి పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. సో తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక్కడైతే వంట మొత్తం రెడీ అయిపోయింది. సో ఇక్కడ అది మటన్ కర్రీ అండ్ ఇది వచ్చేసి పలావ్, అంటే బిర్యానీ రైస్తోని పలావ్ లాగా చేపించారనమాట. అండ్ చికెన్ తినని వాళ్ళకి చికెన్ కర్రీ, యాక్చువల్గా ఇది చికెన్ కర్రీ కాదు సొప్పకాళ్ళు అంటారు కదా, అది ఫ్రై లాగా చేపించారు. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ బోటీ అండ్ తలకాయ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో వాటన్నిటిని సపరేట్గా కుక్ చేశారనమాట. సో లంచ్ టైం మొత్తం రెడీ అయిపోయింది అనమాట. కింద కాకుండా పైన అరేంజ్ చేశారు మొత్తం లంచ్. సో అలా మేమందరం లంచ్ చేసేసి కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళి చూస్తే పిల్లలు పడుకున్న వాళ్ళంతా లేచేసి ఇట్లా జ్యూస్ బాటిల్స్ పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో అంత స్ట్రాంగ్ నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక స్వీట్ పాన్ పడకపోతే ఏమైనా బాగుంటుందా. సో అందుకని మేము స్పెషల్గా ఈవినింగ్, ఇది యాక్చువల్గా 5:30 ఆ టైంలో మేము మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4:30 అప్పుడు ఇంకొంచెం తినేసి ఇంకా స్వీట్ పాన్ వేసుకుందామనేసి తెప్పించుకొని ఇంక అందరం స్వీట్ పాన్ వేసుకొని ఇంకా యాక్చువల్గా మేము వెళ్తున్నాము. అందరూ ఉంటున్నారు, మాకు కొంచెం పని ఉండి మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. సో మీలో ఎంతమంది పాన్ అండ్ బర్గర్ అందరిలో తినడానికి మొహమాటంగా ఫీల్ అవుతారో కమెంట్ చేయండి. నేనైతే అస్సలు ఇష్టపడను అందరి ముందు పాన్ అండ్ బర్గర్ తినడానికి. సో అలా మేమైతే పాన్ వేసేసుకొని ఇంక అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే రేపటి నుంచి ఆఫీసులు ఉన్నాయి, ఈరోజు మాత్రమే లీవ్ పెట్టాము మేము. అండ్ రిటర్న్ అవుతున్నప్పుడు సన్సెట్ కానీ ఇక్కడ కియా దగ్గర అక్కడ వస్తుంటే భలే అనిపించింది. మామూలుగానే ఇక్కడ ట్రక్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి అన్నమాట ట్రాన్స్పోర్ట్కి. సో ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి వెహికల్స్, కియా వెహికల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. సో ఎస్, మేమైతే అలా వస్తున్నాం. వీళ్ళేమో ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలి, గోబీ కావాలి, ఒక్కొక్క రిక్వైర్మెంట్. బట్ మేము అన్నింటినీ క్యాన్సిల్ చేసేసాం బికాజ్ నాన్ వెజ్ తిన్నారు ఇంకా చాలు అనేసి మేము ఇంకా బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయలేదన్నమాట. సో ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో యాజ్ ఐ సెడ్ ఇక్కడ ట్రక్లన్నీ ఎక్కువ వెళ్తుంటాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉంటాయి ఈవినింగ్ అయితే. సో అలా మేమైతే ఫంక్షన్ ముగించేసుకొని ఇంక
ఇంటికి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు మా అత్త, మా ఆడపడుచు, మా అన్న, మేము అందరం కలిసే వెళ్ళామన్నమాట. బట్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు. సో వస్తూ మళ్ళీ మటన్ తీసుకొచ్చారు. సో వచ్చిన తర్వాత మా ఆడపడుచు శృతి వచ్చేసి మటన్ బిర్యానీ చేసింది అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. అండ్ మన ఇంట్లో వాళ్ళు ఇలా యాడ్లో కొడితే ఇది ఒక బెనిఫిట్ అండి. నెక్స్ట్ డే కూడా మనకు పార్సల్స్ వస్తాయన్నమాట. సో యాక్చువల్గా కొంచెం మటన్ తీసి పెట్టారు. సో నెక్స్ట్ డే బంధువులందరూ కొంచెం పార్సల్ తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా కుక్ చేసుకొని తినేయడమే. సో మీలో ఎంతమంది ఇలా పార్సల్స్ తీసుకొచ్చుకుంటారు అండ్ కట్టిస్తారు మీ ఇంట్లో చేస్తే అనేది కమెంట్ చేయండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మేమైతే బిర్యానీ తినేస్తున్నాం మా డిన్నర్కి. సో దాట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్ నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ for watching till the end and see you in the next vlog. Bye bye.